అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా. థర్డ్ వరల్డ్ కంట్రీస్ ట్రంప్ ప్రెసిడెంట్ ఏంటంటే 19 థర్డ్ వరల్డ్ కంట్రీస్ని బ్యాన్లో పెట్టాడు అనమాట. అంటే ఆ కంట్రీస్ నుంచి ఇమిగ్రేషన్ ఎవరైనా సరే, అది లీగల్ కానీ ఇల్లీగల్ కానీ ఏదైనా సరే, ఆ ఇమిగ్రేషన్ ఎవరు రావటానికి వీల్లేదు అని చెప్పి ప్రస్తుతానికి ఆ ఇమిగ్రేషన్ని వాళ్ళని పాజ్లో పెట్టాడు. సో అట్ ద సేమ్ టైమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ 19 కంట్రీస్కి సంబంధించినటువంటి ఎవరెవరైతే గ్రీన్ కార్డులు తీసుకున్నటువంటి రెఫ్యూజీస్ కానీ అసైలమ్స్ కానీ అదర్ దాన్ ఇంకా ఏ రిలేటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఉన్నా సరే ఆ గ్రీన్ కార్డ్స్ అన్ని రివ్యూ చేస్తాము. ఒకవేళ ఆ రివ్యూలో కనుక వాళ్ళకి ఏమైనా తేడా అనిపించింది అంటే డిపోర్ట్ చేస్తాము అని చెప్పారనమాట. అయితే ఎందుకు ట్రంప్ ఇంత సీరియస్ డెసిషన్ తీసుకున్నాడు? ఒక్కటేసారి 19 కంట్రీలు ఇమిగ్రేషన్ ఆపడం అంటే నాటే జోక్ కదా. అందులో మంచి కంట్రీలు ఉంటాయి, ఇవి ఉంటాయి. అసలు వాటిని థర్డ్ వరల్డ్ అనేది ఎందుకు అంటారు? థర్డ్ వరల్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఇండియా ఉందా లేదా? యాక్చువల్గా అయితే థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. ఒకవేళ ఈ ఇమిగ్రేషన్ పాజ్ ఏదైతే పెట్టాడో దాంట్లో ఇండియా ఇంక్లూడ్ అవుతుందా అవ్వదా అన్సర్టనిటీ ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది. సో అవుతుందా అవ్వదా అనేది నేను ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా మీరు షేర్ అయితే చేయండి, లైక్ చేయండి. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఏంటంటే మొన్న వైట్ హౌస్ దగ్గర జరిగినటువంటి దాన్ని వాళ్ళు ఉగ్రవాద దాడి కింద పరిగణించారనమాట. ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ఒక పర్సన్ ఒక అబ్బాయిని ఇద్దరు అంటే చాలా యంగేజ్ వాళ్ళు 20 years అట. ఆ అమ్మాయికి చనిపోయినటువంటి వాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్లో ఉన్నారు వాళ్ళు. అతనికేమో 24 years అట. సో వైట్ హౌస్ కి దగ్గరలో వీళ్ళిద్దరిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఆమె హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడు అతను కూడా ఆల్మోస్ట్ క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాడు అనమాట. సో దాంతో ట్రంప్ కి చాలా సీరియస్ అయిపోయాడు. అంటే ఇతను వచ్చింది బైడెన్ ఏరాలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చాడనమాట. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇతను సిఐఏలో కూడా పనిచేసి ఉండొచ్చు. అంటే ఇతన్ని రిక్రూట్ చేసుకుంది ఏది గవర్నమెంట్, అక్కడ ఈ అమెరికాకి సంబంధించిన ఆర్మీ ఉన్నారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కొంతమందిని అక్కడ లోకల్గా రిక్రూట్ చేసుకున్నారు. ఈ కంట్రీలో ఆర్మీ ఉంటే ఆ కంట్రీలో వాళ్ళ లోకల్స్ని రిక్రూట్ చేసుకోవడం అనేది కారణం అనమాట. సో అలా రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళందరికీ కొంతమందికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు యూకేలో కూడా రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ మీద ఆఫ్ఘన్ ఫైల్స్ ఓపెన్ అయినాయి అని చెప్పి ఏదో కొంత నడుస్తుంది కదా. సో అలాగా ఇలాగ వచ్చిన వాళ్ళకి కొంతమందికి రెఫ్యూజీస్ లాగా అసైలం లాగా గ్రీన్ కార్డులు అవి ఇచ్చేశారు. సో ఇది మొత్తానికి అయితే స్టోరీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంప్లీట్ కట్ ఆఫ్, ఇమిగ్రేషన్ అనేది కంప్లీట్ కట్ ఆఫ్. దాంతోపాటు ఈ 19 థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏమేమైతే ఉన్నాయో వాటిని కూడా పాజ్లో పెట్టాలి అని చెప్పేసి నిన్న ఆయన ట్రూత్ ఉంటుంది కదా సోషల్ మీడియాలో పెట్టాడు అనమాట. సో చాలా సీరియస్ తీసుకున్నారు ఈ విషయం. ఎందుకంటే ఎవరెవరైతే ఈ రెఫ్యూజీస్ అసైలమ్స్ వస్తున్నారో వాళ్ళంతా ఈ క్రిమినల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. రీసెంట్గా చూసుకుంటే మన ఇండియాలో ఒకతను కూడా తల నరికి చంపేశాడు. అతను కూడా అసైలం సీకర్ అనమాట. అంటే వీసాలు లేవు, ఏం లేవు, ఇల్లీగల్స్ వస్తున్నారు ఉంటున్నారు. అందుకని చెప్పేసి ఇంకా ఇల్లీగల్స్ని ఎట్టయినా సరే ఏరిపడేయాలనేటువంటి సీరియస్ డెసిషన్ అయితే ట్రంప్ తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, దీంట్లో ఇల్లీగల్ వాళ్ళని చూసుకుంటే యాక్చువల్గా అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ అంటారు కదా. ఈ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ ఇండియా వైపు నుంచి 7,50,000 మంది ప్రస్తుతం అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారనమాట. అంటే ఇక అక్కడికి వచ్చి వీసా అయిపోయిన తర్వాత ఉండిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే లోకల్ వాళ్ళని పెళ్లి చేసుకొని గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే నిన్న ఒక న్యూస్ ఒక 2 days నుంచి వైరల్ అవుతుంది కదా, మన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారలైన్ లివిట్ మదర్ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి. అది యాక్చువల్గా ఆమె మదర్ కాదు, ఆమెకి ఒక పెద్ద అన్నయ్య అనే ఉన్నాడు, ఇంకొక లివిటే అనే పేరు కూడా. ఆ అన్నయ్యకి ఒకప్పుడు ఫియాన్సీగా ఉండేటువంటి ఈ బ్రెజిలియన్కి సంబంధించిన ఆమె. సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు కానీ వీళ్ళిద్దరూ జనరల్గా లివింగ్ రిలేషన్షిప్ అంటారు కదా, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు అనమాట. ఆ బాబుకి ఇప్పుడు 11 years. సో ఆ బాబుకి మదరు అంటే క్యారలిన్ లివిట్ సెక్రటరీకి, ఎవరైతే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ నెవ్యూకి మదర్ అనమాట. అంటే అన్నయ్యకి కావాల్సిన భార్య కాలేదు అనమాట అది. సో జనరల్గా కొన్ని మీడియాలో ఏంటంటే ఆమె తల్లిని అరెస్ట్ చేసేసారు అని చెప్పేసి ఒక పెద్ద హడావిడైతే నడిచింది. సో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు అంటే గ్రీన్ కార్డుకి వెళ్ళినప్పుడు 1999లో ఆమె ఎప్పుడో వీసా ఓవర్ స్టే చేసిందంట. ఓవర్ స్టే చేసింది కాబట్టి అరెస్ట్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఐసీ వాళ్ళు
ఎలాగైనా ఏ రకంగా అయినా ఇల్లీగల్ అనే వాళ్ళు దొరికితే మాత్రం అది ఏ వీసా మీద ఉన్నా సరే వాళ్ళు దగ్గరుండి రీసెంట్గా పటేల్ అనేటువంటి ఇండియా ఒకతను షాపులో నడిపించుకుంటుంటే న్యూ జెర్సీలో అనుకుంటా అతన్ని కూడా తీసుకుని వెళ్ళారు. సో ఎవరైనా సరే ఇల్లీగల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడైతే ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం డెఫినెట్గా అది ఇండియానే కానీ ఇంకోటి కానీ ఎవడైనా కానీ చాలా సీరియస్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ వరల్డ్ కంట్రీలు అంటే ఏంటి, దాంట్లో ఇండియా ఇంక్లూడెడ్ అంటే యాక్చువల్గా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్ అనమాట. మనం ఇండియాని ఏం చెప్పుకుంటామండి, ఇప్పటికి డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకుంటామా, డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటామా? సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో నేను అది కూడా చెప్తాను. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే 1940 నుంచి 1991 వరకు, అంటే ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే కట్ ఆఫ్ అయిపోయిందో, అంటే సోవియట్ యూనియన్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి కొంత వరల్డ్ అంతా చేంజ్ అయిన టైంలో ఈ మధ్యలో కొన్ని భయంకరమైన యుద్ధాలు, భారీ యుద్ధాలు, సెకండ్ వరల్డ్ వార్ జరిగింది, చాలా యుద్ధాలు జరిగినాయి అనమాట. జరిగినప్పుడు ఏంటంటే కొంత గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్ని ఒక సెక్షన్లోకి వెళ్ళిపోయినాయి. ఫస్ట్ కంట్రీస్ అంటే ఏంటి అంటే అమెరికా, జర్మనీ, యూరప్, ఇలా కొన్ని కంట్రీస్ ఇలా వెళ్ళిపోయినాయి. తర్వాత సెకండ్ కంట్రీస్ ఏంటంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశాలు ఏమేమైతే ఉన్నాయో చైనా, లాటిన్ అమెరికా, రష్యా, ఇలాగా వాళ్ళు సెకండ్ కంట్రీస్ కింద డివైడ్ అనమాట. సో వీళ్ళు ఇలా కొన్ని అటు నుంచి ఇటు యుద్ధాలు జరుగుతున్న టైంలో ఈస్టర్న్ యూరోపియన్ సెకండ్ వరల్డ్ కంట్రీస్లో ఉండేవాళ్ళు, జరుగుతున్న టైంలో ఏషియా, ఆఫ్రికా ఇటువైపు ఏమేమైతే డెవలప్ కానటువంటి నేషన్స్ ఉన్నాయో వెనకబడ్డటువంటి దేశాలు అనమాట ఇవన్నీ. సో ఆ వెనకబడ్డటువంటి దేశాలన్నిటినీ ఏంటి అంటే థర్డ్ వరల్డ్ నేషన్స్ కింద డిక్లేర్ చేశారనమాట. సో ఇప్పటికి యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఉండేటువంటి లిస్టులో ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీ కిందనే ఉన్నది. అంటే మనం థర్డ్ వరల్డ్ నేషన్ కిందనే ఉన్నాము. అంటే మనం జీడిపి పెరిగింది, మనం వరల్డ్ వైడ్ డెవలప్ అయ్యాము, బిజినెస్లు పెరిగినాయి, అన్ని రకాలుగా మనం చాలా అడ్వాన్స్డ్ ఇదిగా ఉన్నాం మనం. అయితే ఈ అడ్వాన్స్డ్ అంటే ఏంటి అంటే మనము వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ పనిచేసి అక్కడ ఎకనమీని డెవలప్ చేస్తున్నాము, అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లలో పనిచేస్తున్నాము, అక్కడ బాగా డెవలప్ చేస్తున్నాం. కానీ మన కంట్రీ పరంగా చూసుకుంటే గ్రోత్ ఉంది. ఫైనాన్షియల్గా ఎలా ఉంది, జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, ఇదే జీడిపిలు చూసుకుంటే జనాభా తక్కువ ఉన్నటువంటి ఇప్పుడు సింగపూర్ ఉంది, ఎంత ఉంటుందండి, హైదరాబాద్లో సగం ఉంటుంది. కానీ వాళ్ళ జీడిపి ఎంత ఉంది, వాళ్ళ బిజినెస్ ఎంత ఉంది, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఒక్క ఇండియన్ రూపీకి దగ్గర 45-50 రూపాయలు సింగపూర్ డాలర్స్. మన హైదరాబాద్లో తిప్పి కొడితే సగం ఉండదు. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే గంటన్నర జర్నీతో వెళ్ళేసి రావచ్చు సింగపూర్లో. అంటే మనది ఎంత పెద్ద దేశమో కంపేర్ చేసుకోండి. అంటే మన ఒక రూపాయి ఆ సింగపూర్లో చూసుకుంటే అసలు ఏ మూలకు కూడా రాదనమాట. అది డెవలపింగ్ కంట్రీకి దానికి డిఫరెన్స్. అంటే సింగపూర్ ఎంత డెవలప్ అయింది, అలాగా మన కంట్రీ ఎప్పటికీ మనం చెప్పుకునేది ఒకటే, తాతల కాలం నుంచి ఇప్పటి వరకు ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో అది థర్డ్ వరల్డ్ నేషన్ అంటే. అయితే ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ 19 కంట్రీస్ జనరల్గా ఏంటంటే ఆఫ్ఘనిస్తాను, సిరియా, బంగ్లాదేశ్, లిబియా, తుజికిస్తాను, ఇట్లా కొన్ని చాలా కంట్రీస్ ఉన్నాయి చూసారా. ఆ 19 కంట్రీస్ ఈ లిస్టులో ఉన్నటువంటి కంట్రీస్ అనమాట. సో వీటికి ఇమిగ్రేషన్ అనేది ప్రస్తుతానికి పాస్ పెట్టారు అంతే. దీంట్లో మన ఇండియా అయితే లేదు, ఎవరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. కానీ కొత్త లిస్ట్ గనక ఒకవేళ బయటకు వచ్చి జనరల్గా ట్రంప్ ఇమిగ్రేషన్ బ్యాన్ అని అనొచ్చు, కానీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని అనడంలో అర్థం ఏంటి అనేది ఇప్పుడు మీడియాలో పెద్ద చర్చ. మరి ఇండియాని దీంట్లో ఇంక్లూడ్ చేస్తారా? మన నేషనల్ మీడియా కానీ లేకపోతే యుఎస్ మీడియా కానీ కూడా ఇండియా గురించే డిస్కషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే రూల్ ప్రకారం, యునైటెడ్ నేషన్ రూల్ ప్రకారం అయితే మనం దాంట్లో ఉన్నాం కాబట్టి మరి వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేస్తారా? బట్ లేదు, మనం ఇండియాకి అమెరికాకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, ఏదో ఈ ట్రంప్ టారిఫ్ వారాలు తప్ప అదర్ దెన్ దట్ మన వాళ్ళు వెళ్ళారు, జాబ్ చేస్తున్నారు, ఎకనమీకి చాలా హెల్ప్ చేస్తున్నారు, మనం ఎంతెంత ట్యాక్స్లు కడుతున్నామో, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలు ఉన్నారు ఇండియా. సో కాబట్టి ఇండియా వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లము ఉండేటువంటి ఇదైతే లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇమిగ్రేషన్ కొంత స్ట్రిక్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇమిగ్రేషన్ మీద చాలా సీరియస్గా క్రాక్ డౌన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం సీరియస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. డీప్ వెట్టింగ్ ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం వీసా ఎక్స్టెన్షన్లకు పోయినా లేకపోతే గ్రీన్ కార్డు డెఫినెట్గా ఎవరైతే గ్రీన్ కార్డు అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రం చాలా
సింపుల్గా రా కూర్చొని టిక్ బాక్స్లు ఇట్ట కొట్టి ఇచ్చేసుకో వెళ్ళిపో అన్నట్టయితే ఉండదండి. ఖచ్చితంగా డెఫినెట్గా ఈ గ్రీన్ కార్డులు మాత్రం పక్క 100% డీటెయిల్ వెట్టింగ్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటేనే ఇస్తారు. అది కాక ఇండియా నుంచి చాలా మంది రెఫ్యూజీ కానీ ఎస్ఐలం క్లెయిమ్లు అయితే అప్లై చేశారు. సో అవి మాత్రం ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ రెఫ్యూజీ ఎస్ఐలం అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం పాస్ అవి 2,35,000 అప్లికేషన్లు బైడెన్ టైంలో ఇచ్చారంట. ఏది ఎస్ఐలం 2 లక్షల నుంచి 2,35,000 వరకు. సో వాటన్నిటిని కూడా మోస్ట్ ప్రాబ్లీ ఎవరెవరికైతే అంటే వాళ్ళకి గ్రాంట్ అవ్వలేదు కానీ అప్లై చేసినాం అనమాట. అప్లై చేయటం వేరు, గ్రాంట్ అవ్వడం వేరు. సో అలాగా వాటన్నిటిని కూడా మేబీ క్యాన్సిల్ చేసి వాళ్ళందరినీ పంపించే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఎందుకంటే దగ్గర ట్రంప్ వచ్చిన తర్వాత ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి చూడండి. ఆ ఇన్సిడెంట్లు అన్నింటిలో దొరికిన వాళ్ళంతా కూడా ఇల్లీగల్ ఏలియన్సే. సో ఇప్పుడు ట్రంప్ చెప్పేది కూడా ఏంటంటే వీళ్ళంతా బైడెన్ టైంలో ఓపెన్ చేసినటువంటి బోర్డర్ ఓపెన్ చేయడం వల్ల ఇష్టం వచ్చినట్టు వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ యూకేలో కూడా ఏమన్నారు, మొన్న షబనా మహమ్మద్ చెప్పటము, బోరిస్ వేవ్ అంటే పాత ప్రధానమంత్రి ఎప్పుడైతే ఇది మన ఇమిగ్రేషన్ ఓపెన్ చేశాడో జనాలు కుప్పలు 1.63 మిలియన్ మెంబర్స్ వచ్చారంట యూకేకి. అలాగా ప్రతి వాళ్ళు ఏంటంటే పాత గవర్నమెంట్ని జనరల్గా బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ క్రౌడ్ పెరిగిపోయింది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రెఫ్యూజీస్ ఎక్కువ వచ్చారు. కాబట్టి ప్రస్తుతం ట్రంప్ చేసేదైతే ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి క్రిమినల్స్ లేకపోతే రేపొద్దున అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని ఎలాగైతే చంపాడో లోకల్లో ఉన్న వాళ్ళని జనరల్ నార్మల్ ఫ్యామిలీస్కి థ్రెట్ ఉండదని వీళ్ళ వల్ల మనం అయితే చెప్పలేం కదా. సో కాబట్టి సేఫ్ అని ఎప్పటికైనా ఫ్యామిలీస్ అనేది సేఫ్టీగా ఉండాలి, జనరల్గా లోకల్ సిటిజన్స్ సేఫ్గా ఉండాలి. కాబట్టి నా కంట్రీలో ఉన్నటువంటి పౌరులు అందరూ సేఫ్గా ఉండాలి అంటే ఇలాంటి ఇల్లీగల్స్ ఎప్పుడెప్పుడైతే ఎవరెవరైతే ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చి ఏ క్రిమినల్ యాక్టివిటీస్లో డ్రగ్ డీలింగ్లో తర్వాత ఇంకొక దాంట్లో ఉన్నారో వాళ్ళందరినీ నేను పంపించేస్తాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అనమాట. అయితే ప్రస్తుతానికైతే ఇందులో ఇండియా అయితే లేదు, టెన్షన్ పడే పని లేదు. బట్ ఎవరైనా సరే ఇల్లీగల్గా కనుక మీరు కనుక ఉన్నట్టుంటే అంటే వీసా అయిపోయి కనుక ఓవర్ స్టేలో ఉండుంటే మాత్రం దయచేసి మీరు ప్రస్తుతానికి వెళ్ళిపోవడమే బెటరు. వాళ్ళు పట్టుకొని పంపిస్తే మాత్రం భారీ చేస్తారు, అది తర్వాత ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.